ఇప్పుడు కర్కాటకం తీసుకుంటాం. కర్కాటకం తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మళ్ళీ భాగ్యస్థానంలో సూచిస్తుంది. శని భాగ్యంలో ఉంటే మంచి యోగప్రదుడు, కానీ అక్కడే రాహు కూడా ఉన్నాడు. అది కూడా గమనించాల్సిన విషయం. అంటే ఇక్కడ ఏంటంటే రాహు ఇంతవరకు మనం చెప్పుకోలేదు, ఇప్పుడు మళ్ళీ చెప్పాము అని అంటే ఈ రాహు ఏంటంటే శని రాహువులు ఒక దగ్గర కలిసి ఉంటే మాత్రం విపరీతమైనటువంటి అనారోగ్యం కానీ విసుగును కానీ విపరీతాలను కానీ సృష్టిస్తుంటాడు. అంటే అంతవరకు బాగుంటుంది, సడన్గా చేంజ్. ఆ చేంజ్కి ఏమైపోతుందంటే విసుగు రావటము. ఇంతవరకు మంచి పేరు తెచ్చుకుంటారు బయట అందరితోనూ కూడా, సడన్లో ఒక చేంజ్తోని పేరంతా పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ గ్రహ కాంబినేషన్లో శుక్రుడు మళ్ళీ బుధుడు భాగ్యంలో ఉన్నారు కాబట్టి కొంత అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది. వీళ్ళు కొత్తదైన నిర్ణయాలు తీసుకోవటం, లేదా భూగృహ లాభాలు పొందటం, లేదా తద్వారా కానీ ఏదైనా భూగృహాలకు సంబంధించి కానీ ఏదో కొనుగోలు చేయటం కానీ, లేదా ఖరీదైన వస్తువులు కొనటం కానీ, అది కారు కావచ్చు, గృహోపకరణాలు కావచ్చు, అటువంటి ఏదైనా ఒక వస్తువులు కొనటం కానీ, లేదా బంగారం కానీ ఇటువంటి కొనే పరిస్థితి ఉంటుంది వీళ్ళకి. కాబట్టి కర్కాటకానికి ఇది కొంత మంచిదైన సూచన. ఈ కాంబినేషన్ ఈ చెడ్డ అది పరిష్కార మార్గాలు చివరిగా చెప్పుకున్నామమ్మా. ఈ కాంబినేషన్ పరిస్థితి ఏంటనేది